బిగ్ బాస్ సీజన్ హౌస్‌లో ఎప్పుడు శత్రువులుగా మారతారో, ఎప్పుడు ఫ్రెండ్స్‌గా మారతారనేది ఎవరు చెప్పనవసరం లేదు. ఇక ఇందులో భాగంగానే సంజనాకి, తనూజకి చాలా సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద గొడవలు జరిగినప్పటికీ కూడా అవేమీ పట్టించుకోకుండా సంజన తనూజ పట్ల ఒక మదర్‌లా కేరింగ్ తీసుకుంటుంది. అలాగే తనూజ కూడా సంజన మీద ఒక మదర్ లాగే కేరింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయం పక్కన పెడితే అర్ధరాత్రి తనూజకి చాలా తలనొప్పి వచ్చిందంట. ఇందులో భాగంగానే వెంటనే సంజన తనూజకి తలనొప్పి వస్తుందని చెప్పేసి హెయిర్‌కి ఆయిల్ పెడుతూ వెంటనే తనూజతో ఇలా మాట్లాడుతుంది. నాకు చాలా బాధగా ఉంది తను. అంటే ఎందుకండి అని అడిగింది. తనూజ ఏం లేదు, ఏదైతే ఇసుక టాస్క్ జరిగిందో ఆ టాస్క్‌లో కూడా నేను బాగా ఆడినప్పటికీ విన్ అవ్వలేకపోయాను. ఇక తర్వాత ఏదైనా బెల్లిన్ టాస్క్ ఆడానో అప్పుడు కూడా చాలా జెన్యూన్‌గా ఆడినప్పటికీ కూడా గెలిచి కూడా నాకు 100 మార్కులు పోయాయి అంటూ చాలా ఫీల్ అవుతుంది. ఇక తనూజ ఇందులో భాగంగానే కలుగ చేసుకొని, అవును సంజన గారు, నిజంగా మేము ఆడిన ఫుల్ గేమ్ వల్లే మీకు మార్కులు పోయాయి. నేను కూడా ఎప్పుడు ఫుల్ గేమ్ ఆడేది ఆడను. కానీ రీతు అలా పెట్టింది కదా! తన స్ట్రాటజీ బావుంది కదా అని చెప్పేసి నేను అలా బెలూన్ పెట్టడం మైనస్ అయింది. మొత్తానికి ఏదేమైనా సరే మా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారండి. ఐయామ్ సారీ అంటూ తనుజ సంజనకి సారీ చెప్తుంది. అయితే సంజన సారీ ఏమి వద్దు కానీ ఆ 100 మార్క్స్ ఉంటే బాగుండేది కదా అంటూ సంజన మాట్లాడుతుంది. ఇంకా అలాగే తనుజ అంటుంది, అదే కదా అందుకే కదా మనందరం ఫుల్ గేమ్ ఆడామని బిగ్ బాస్ మాతో మాట్లాడట్లేదు అంటూ తనుజ మాట్లాడుతుంటే ఈలోగా సంజన కలగజేసుకొని, తనుజ నీ హెయిర్ చాలా బాగుంటుందిరా అంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడ ఏదేమైనా సరే సంజన ఎన్ని గొడవలైనా అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు ఎవరితో అన్నా సరే నార్మల్గా కలిసిపోతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఇందులో భాగంగానే సంజన మరి ఈ విషయంలో తనుజకి తలనొప్పి వస్తుందంటే వెంటనే అర్ధరాత్రి లేచి ఆయిల్ రాసిన దానిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.